మన ఇంటి ముందు కారు ఉండాలి. ఇది ప్రతి ఒక్కరి కల. అవసరం కోసం కానివ్వండి, సొసైటీలో స్టేటస్ సింబల్ కోసమైనా, లగ్జరీ కోసమైనా. ఈ మధ్య కార్లు కొనేవారు పెరిగిపోయారని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తూనే ఉన్నాయి. అలా ఓ కార్ని మీరు ఒక 10 లక్షలు పెట్టి కొందామని ప్లాన్ చేశారని అనుకుందాం. దానికోసం మీ దగ్గర ఉన్న 3 lakh rupees ని డౌన్ పేమెంట్ చేశారు. రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ అయిన 7 lakhs కోసం మీరు లోన్ ద్వారా పే చేశారు అనుకుంటే, అలా మీరు తీసుకునే లోన్ కి ఈఎంఐ ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి, అలాగే ఇంట్రెస్ట్ పోర్షన్ ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి విషయాల్ని ఈ వీడియోలో ఒక ఎక్సెల్ ఫార్మాట్ ద్వారా చెప్తానండి. దానికోసం మీకు ఒక ఎక్సెల్ షీట్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అదొకసారి డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇందులో మీరు కార్ కొనడానికి మనకు కావాల్సిన లోన్ అమౌంట్ 7 lakhs కాబట్టి ప్రిన్సిపల్ ఆర్ లోన్ అమౌంట్ ఇందులో 7 lakhsని ఎంటర్ చేయండి. ఇలా మీరు ఎంత లోన్ అమౌంట్ అయితే తీసుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే మీకు లోన్ అమౌంట్ని బ్యాంక్స్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఆఫర్ చేస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. నేను 8.5% పర్ యానంకి బ్యాంక్స్ ఆఫర్ చేశాను అనుకుంటున్నాను కాబట్టి 8.5 అని చెప్పి ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చి లోన్ పీరియడ్ ఇన్ మంత్స్, అంటే ఈ కార్ లోన్ ఎన్ని ఇయర్స్లో రీపే చేయాలి అని. దీన్ని ఒక 5 yearsలో రీపే చేయాలని అనుకుంటే లోన్ పీరియడ్ 5 years అనమాట. దీన్ని మంత్స్లో కన్వర్ట్ చేయండి. దానికోసం ఈక్వల్ టు 5 years ఇంటూ 12 months ఈక్వల్ టు 60 months అనమాట. అలాగే మీకు రైట్ సైడ్లో ఉన్న టోటల్ ఇంట్రెస్ట్ పేయబుల్ అలాగే టోటల్ అమౌంట్ పేయబుల్ ఈ రెండు కూడా లాస్ట్లో ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయండి. సో వీటి కోసం లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫార్మాట్లో ముందుగా కాలమ్ 1 అయిన మంత్ కాలమ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం తీసుకున్న లోన్ అమౌంట్ 60 months కాబట్టి మీరు 60 rows వరకు కూడా మంత్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టార్టింగ్ మంత్స్ 0తో స్టార్ట్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు సెకండ్ మంత్కి 1 ఇవ్వండి. అలా 60 months కోసం 0 and 1 ఈ రెండింటిని ఆటోఫిల్ ఆప్షన్తో సెలెక్ట్ చేయండి. చూసారు కదండి, ఇక్కడ మీకు ప్లస్ సింబల్ వస్తుంది కదా, దాంతో మీరు 59 months వరకు డ్రాగ్ చేయండి. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ స్టార్టింగ్ మంత్ని 0తో స్టార్ట్ చేశారు కాబట్టి. సో టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ చెక్ చేసుకోవడం కోసం Ctrl+Shift+Down ద్వారా సెలెక్ట్ చేసి ఇక్కడ కౌంట్లో చూస్తే గనక టోటల్ 60 అని టోటల్ కౌంట్లో కనిపిస్తుందండి. అలా మంత్స్ కాలమ్ని ఫిల్ చేయండి. ఇప్పుడు కార్ లోన్ ఈఎంఐ కంప్యూట్ చేయడం కోసం అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ కావాలి. దానికోసం నేను ఇక్కడ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ కాలంలో మనకి ఎంత లోన్ వచ్చింది 7 lakhs కదండి. సో అదే స్టార్టింగ్ మంత్కి టోటల్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ కాబట్టి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు లోన్ అమౌంట్ అయిన 7 lakhsని సెలెక్ట్ చేసి ఎంటర్ చేయండి. దీన్ని మీరు ఆల్రెడీ ఎంటర్ చేశారండి. సో ఎంటర్. కాబట్టి టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ స్టార్టింగ్ మంత్కి 7 lakhs అనమాట. ఇప్పుడు మనం సెకండ్ కాలంలో ఉన్న ఈఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దామండి. దానికోసం ఒక చిన్న ఫార్ములా ఉంది. అది ఏంటి అంటే ఇక్కడ ఈక్వల్ టు PMT అని టైప్ చేసి ట్యాబ్ని ప్రెస్ చేయండి. PMT అంటే పేమెంట్ అండ్ మీనింగ్ అండి. ఇది MS Excelలో ఒక ఫైనాన్షియల్ ఫంక్షన్. దీన్ని యూజ్ చేస్తే మీరు తీసుకున్న లోన్ అమౌంట్ మీద ఈఎంఐ ఎంత పే చేయాలో ఇది క్యాలిక్యులేట్ చేస్తుందండి. ఇక్కడ మీకు రేట్ అని కనిపిస్తుంది కదండి, అంటే మీరు తీసుకున్న కార్ లోన్ మీద బ్యాంక్స్ ఆఫర్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ అనమాట. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ అన్ని కూడా మంత్లీకి క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా మంత్కి క్యాల్కులేట్ చేస్తున్నానండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5. దానికి ఇప్పుడు F4 బటన్ ప్రెస్ చేయండి. ఇది దేనికి అంటే ఆ పర్టికులర్ సెల్ని ఫ్రీజ్ చేసి లాస్ట్ యాక్షన్ని ప్రతి సెల్కి కూడా మనం రిపీట్ చేయడం కోసం అనమాట. ఇది ప్రెస్ చేయగానే యాక్టివేట్ అయినట్టు మీకు రెండు వైపులా కూడా డాలర్ సింబల్స్ కనిపిస్తాయండి. చూసారు కదా, /100 అంటే ఇది ఇంట్రెస్ట్ రేట్ పర్ యానంకి అండి. అదే పర్ మంత్కి కావాలి కాబట్టి /12. ఎంటర్ చేయకండి, కామా పెట్టండి. ఇప్పుడు మీకు
NPER అని కనిపిస్తుంది కదండి, అంటే బ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఫర్ ద లోన్ అని మీనింగ్ అనమాట. మనం స్టార్టింగ్ మంత్స్లోనే ఉన్నాం కాబట్టి టోటల్ 60 మంత్స్ ఇన్స్టాల్మెంట్ కూడా మనకి బ్యాలెన్స్ ఉన్నట్టే. కాబట్టి లోన్ పీరియడ్ ఇన్ మంత్స్ని సెలెక్ట్ చేసి దీనికి కూడా F4 బటన్ ప్రెస్ చేయండి. మైనస్ కరెంట్ మంత్ని ఇప్పుడు సెలెక్ట్ చేయండి. అంటే 60 మైనస్ 0 కింద తీసుకుంటుంది. టోటల్ అవుట్ స్టాండింగ్ 60 మంత్స్ అనమాట దీని మీనింగ్. ఇప్పుడు మళ్ళీ కామా పెట్టండి. అప్పుడు PV ఆప్షన్ హైలైట్ అవుతుంది. PV అంటే ప్రెజెంట్ వాల్యూ ఆర్ టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ లోన్ పేమెంట్స్. సింపుల్గా చెప్పాలంటే ఆ మంత్కి ఉన్న అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అనమాట. అంటే స్టార్టింగ్ 0 మంత్కి 7 lakhs కదండి, కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ కామా పెట్టండి. ఆ తర్వాత మీకు FV ఫ్యూచర్ వాల్యూ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. దీన్ని సింపుల్గా మీరు 0 అని టైప్ చేయండి. అలాగే మళ్ళీ కామా పెడితే టైప్ హైలైట్ అవుతుంది. ఈ రెండు కూడా ఆప్షనల్ అండి. సో దీన్ని కూడా 0 అని సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ని పెట్టి ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు నెగిటివ్ ఫిగర్లో వచ్చింది కదండి, దానికోసం ఒకసారి ఈ ఫార్ములా దగ్గరికి వెళ్ళి ABS అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ పెట్టి లాస్ట్లో క్లోజ్ బ్రాకెట్తో ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా ఇది పాజిటివ్ ఫిగర్ కింద తీసుకుంటుంది అబ్సల్యూట్ ఫంక్షన్ ద్వారా. సో మీకు మంత్లీ 7 lakhs లోన్ మీద మీరు పే చేయాల్సిన EMI 14,361.57 రూపీస్ అనమాట. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ పోర్షన్ని క్యాలిక్యులేట్ చేద్దామండి. అంటే మంత్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, అలాగే టోటల్ ఎంత ఇంట్రెస్ట్ మీరు బ్యాంకర్కి పే చేయాలో చూద్దామండి. ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే ఇది ప్రిన్సిపల్ అమౌంట్ మీద మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దానికోసం అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అయిన 7 lakhsని సెలెక్ట్ చేసి ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్కి కావాలి కాబట్టి 8.5%. మళ్ళీ దీనికి F4 ప్రెస్ చేయండి. డివైడెడ్ బై 100 పర్ యానంకి వస్తుంది. డివైడెడ్ బై 12 చేస్తే పర్ మంత్కి ఇంట్రెస్ట్ వస్తుందండి. సో ఎంటర్ చేయండి. అంటే 7 లక్షల లోన్ మీద మీకు EMI 14,000 అయితే అందులో 4,958 రూపీస్ 33 పైసా మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఆల్రెడీ EMI అలాగే ఇంట్రెస్ట్ పోర్షన్ని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ప్రిన్సిపల్ పోర్షన్ క్యాలిక్యులేషన్ కోసం సింపుల్గా EMIకి ఇంట్రెస్ట్కి రెండిటికి ఉన్న డిఫరెన్సే ప్రిన్సిపల్ పోర్షన్ అండి. దానికోసం ఈక్వల్ టు EMI మైనస్ ఇంట్రెస్ట్ పోర్షన్ ఎంటర్ చేయండి. ఇదే ప్రిన్సిపల్ పోర్షన్ అనమాట. అంటే మీరు తీసుకున్న 7 lakhs బ్యాలెన్స్ మీద 14,361 రూపీస్ EMI అయితే కనుక అందులో ప్రిన్సిపల్ పోర్షన్ 9,403 రూపీస్, అలాగే ఇంట్రెస్ట్ అమౌంట్ 4,958 రూపీస్ అనమాట. ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈ రెండింటిని కలిపితే మీకు EMIతో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మంత్ 1కి EMI, ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ కాలమ్స్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఫస్ట్ మంత్కి చేంజ్ చేయాలండి. ఎందుకంటే మంత్ 1కి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ రెడ్యూస్ అవుతుంది. కాబట్టి 0 మంత్లో ఉన్న బ్యాలెన్స్ నుంచి ప్రిన్సిపల్ పోర్షన్ని రెడ్యూస్ చేయండి. అలా రెడ్యూస్ చేసి ఆటోఫిల్ ఆప్షన్ ద్వారా మీరు 59 మంత్స్కి కూడా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు EMI పోర్షన్ని తీసుకుందాం. దీన్ని టోటల్ 59 మంత్స్కి కూడా ఆటోఫిల్ ద్వారా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ప్లస్ బటన్ సెలెక్ట్ అయింది. సో డ్రాగ్ చేస్తున్నానండి. అలాగే ప్రిన్సిపల్ పోర్షన్, ఇంట్రెస్ట్ పోర్షన్ కూడా మీరు ఆటోఫిల్ ద్వారా సెలెక్ట్ చేయండి.
ఇక్కడ మీరు మంత్లీ ఈఎంఐ అబ్జర్వ్ చేస్తే గనక ఇది ఎవ్రీ మంత్ కాన్స్టెంట్గా ఉంటుందండి. అదే ప్రిన్సిపల్ పోర్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఇది స్టార్టింగ్ మంత్స్లో తక్కువగాను ఎండింగ్ మంత్స్లో ఎక్కువగాను ఉంటుంది. అదే ఇంట్రెస్ట్ పోర్షన్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ పోర్షన్ స్టార్టింగ్లో ఎక్కువ ఉంటుంది, అలా ఎండింగ్ మంత్స్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ పోర్షన్ తగ్గిపోతూ ఉంటుంది. అలా ఇక్కడ మీరు 60 మంత్స్కి కూడా మీరు పే చేయాల్సిన ఈఎంఐ అమౌంట్, అలాగే ప్రిన్సిపల్ లోన్ అమౌంట్, అలాగే మీరు పే చేసిన ఇంట్రెస్ట్ అమౌంట్ టోటల్ కూడా ఇక్కడ వస్తుందండి. మనం స్టార్టింగ్లో చూస్తే కనుక టోటల్ ఇంట్రెస్ట్ పేబుల్, అమౌంట్ పేబుల్ రెండింటినీ కూడా మనం స్కిప్ చేసాము, ఇది ఆటోఫిల్ అవుతుంది. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ బట్టి చూస్తే ప్రిన్సిపల్ పోర్షన్ 7 lakhs అయితే ఇంట్రెస్ట్ పోర్షన్ వచ్చి 1,61,694 రూపీస్ అండి. ఇదే బ్యాంక్స్కి ఇన్కమ్ అన్నమాట. అంటే మీరు ఓవరాల్గా 7 లక్షల లోన్లో 24% లోన్ అమౌంట్ని మీరు బ్యాంక్స్కి పే చేస్తున్నట్టు లెక్క. అదండి కార్ లోన్ ఈఎంఐ క్యాల్కులేటర్ కోసం.